ఏంది గోస, ఏంది తండ్లాట? అసలు పిల్లలకు చక్కగా తిండి పెట్టని ఈ సర్కార్ ఎందుకు? ఏం పాపం చేసిరని చదువుకునే పిల్లలకు ఇంత గోస? అగో హాస్టల్లో ఈ సర్కారు చక్కగా తిండి పెడతలేదని చదువుకునే పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. పాపం వాళ్ళ తండ్లాట చూస్తుంటే బాధపడనోళ్ళు లేరు. అగో ఇగో ఇది మన రాష్ట్రంలో గురుకులం స్కూళ్ళల్లో చదివే పిల్లల అవస్థ. చక్కగా చదువులు చెప్తలేరు, తిండి కూడా చక్కగా పెడతలేరు ఈ సర్కారు. అగో పిల్లగాన్లు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జుక్కలాశ్రమ పాఠశాలల్లో చదువుతారోలా, వీళ్ళు ఎంతున్నారోలా, కానీ వీళ్ళకు తిండి కూడా చక్కగా పెట్టే శాతగాలి సర్కారుకు. అన్ని పురుగులు పట్టిన అన్నమాట, నీళ్ళ షారట. ఆ పెట్టేది కూడా 3 పూటలు పెట్టేది లేదట. పాపం పిల్లల కడుపు మాడుతురు. అసలు లెక్క ప్రకారం వీళ్ళకు తిండి పెడతనే పెడతలేరు. పాపం దినం ఆకలితోని తనలాడుతురు పిల్లలు. ఇక లాస్ట్కు ఓపిక పోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తురు. ప్లేట్లను వడేసి మరీ వీళ్ళ బాధ చెప్పుకుంటారు. చిన్నపిల్లలు గిట్లా రోడ్ల మీద కచ్చి మరి ప్లేట్లను ఇట్లా వాడేస్తున్నారంటే పాపం వీళ్ళకు ఎసంటి తిండి పెడుతురో మీరే అర్థం చేసుకోరి. ఎన్నో వదుల సంధి ఏడుచుకుంటా ఆకలితోని నకనకలాడుకుంటా ఓపికతోనున్నారు కదా. తలుచుకుంటేనే కన్నపుంట నీళ్ళు వెళ్తాని ప్రిన్సిపల్ సార్కు చెప్పినా పట్టించుకోలేడట. అందుకే గిట్లా రోడ్ల మీద కచ్చి వాళ్ళు తినే తిండి లోకానికి చూయించుకుంటా ధర్నా చేసిరు. 10 రోజులు సార్ ఫుడ్ మంచిగా కాకొచ్చింది. అది ఏం మెనూ పెట్టి కానీ సార్ మెనూ ఫాలో కాకొచ్చింది సార్. మొత్తం మెనూలో అరటిపండు అవి రోజు ఉన్నాయి సార్. బాత్రూమ్ కూడా మంచిగా కడగారు సార్. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు అన్నం మంచిగా చేస్తారు, బాత్రూమ్ అడుగుతారు సార్. కావాలంటే మీరు పోయి లోపల బాత్రూమ్ చూడండి సార్. 15 రోజులా సార్ ఇలా అన్నం బాగలేదు సార్. మేడం చెప్తే మేడం వినకొచ్చింది సార్. మేనేజ్ చేసేస్తుంది. ఏమనంటే సార్ల మీద పోతుంది సార్, సార్ నేర్పిస్తారంట సార్. అట్లా మొత్తం చెప్తుంది సార్. మాకు మేము ఎన్ని రోజులని మేనేజ్ చేస్తే ఎన్ని రోజులు ఉంటాం సార్. మొత్తం ఫాస్ట్గా ఉంటున్నాం సార్. 2 బుట్టలు ఒక్క బుట్ట తింటుంటే 2 బుట్టలు ఫాస్ట్గా ఉంటున్నాం సార్. ఎన్ని రోజులని అట్లా ఉంటాం సార్. మేము 15 రోజులు సార్ మేము తినక. అసలు ఈ పిల్లలు ఏం పాపం చేసిరని గింతకనం పగబెట్టుకున్నారు. వీళ్ళకు తిండి కూడా పెట్టకుంటే ఎట్లా? నిజం చెప్తున్నా, ఏమంటే ఈ షేయి పార్టీ సర్కారు మన తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో అప్పటి సంధి సర్కారు బల్లల గురుకులాల చదువుకునే పిల్లలకు నరకం అంటే నరకంగానే పడుతుంది. చదువు చెప్పేటందుకు చక్కగా సార్లుండరు, తిందామంటే అన్నం పెట్టరు. వాళ్ళు పెట్టిన అన్నం తిని దవాఖాన్ల పాలవుతారు. కొంతమంది పారాలు కూడా వేయినాయి. అయినా కానీ బుద్ధి రాలేదంటే ఏమనాలే? నేను గింత అద్మానమా?